బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల ఒక బహిరంగ సభ నిర్వహించడం. ఈ నెల 27వ తారీఖు నాడే పార్టీ ఆవిర్భావ దినోత్సవం. దానికి వారం రోజుల వ్యవధిలో జరిగిన పరిణామం ఇది. రాబోయే రోజుల్లో కేసీఆర్ ఇక ప్రజల మధ్య ఉంటారని కొందరంటే, అట్లా ఉండకపోవచ్చని మరికొందరు అంటున్నారు. బీఆర్ఎస్ కార్యాచరణ మారబోతుందని కొందరంటే, ఎన్నికలకి ఇంకా 2 ఏళ్ళు ఉంది గదా! అంత ఉండకపోవచ్చని కొందరి భావన. ఇక నుంచి నిజంగానే కేసీఆర్ లేదా బీఆర్ఎస్ కార్యాచరణ ఎట్లా ఉండబోతున్నది? ఈ విషయాల గురించి మాట్లాడడం మన దగ్గర బీఆర్ఎస్ నాయకులు దేవి ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే బుచ్చన్న. సార్ ఇందాక నా ఇంట్రోలో చెప్పినట్లుగా కేసీఆర్ ఒక బహిరంగ సభలో మాట్లాడము 27 నాడు పార్టీ ఆవిర్భావం 26వ సంవత్సరం అనుకుంటా. 26 సంవత్సరం 26 ఏండ్లు అయింది. ఇక నుంచి కార్యాచరణ ఎట్లా ఉండబోతున్నది? బుచ్చన్న, తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం అనేటువంటిది తెలంగాణ సమాజంలో ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం. ఎందుకంటే తెలంగాణ అనడం కానీ, తెలంగాణ పదాన్ని ఉచ్చరించడం కానీ, తెలంగాణ యాసను మాట్లాడడం కానీ నిషేధితమైనటువంటి ఒక సందర్భంలో, తెలంగాణ అంటేనే ఎన్కౌంటర్లు, తెలంగాణ అంటేనే నాలుక కోతలు, తెలంగాణ అంటేనే ఒక అంటరాని వానిగా చూసేటువంటి ఒక సందర్భంలో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించడం, ఆట మాట పాట అన్ని బంద్ అయినటువంటి నేపథ్యంలో తెలంగాణ సమాజానికి ఒక గొంతుక ఇచ్చినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి చరిత్రలో, తెలంగాణ చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి లిఖించదగ్గటువంటి రోజు 27 ఏప్రిల్ 2001. ఎందుకంటే అంతకుముందు అనేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక ఉద్యమాలు జరిగినాయి, అనేక మంది రకరకాలుగా ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నాలన్నీ కూడా వివిధ కారణాల వల్ల, నిజాయితీ ఉద్యమాల్లో ఉన్నప్పటికీ, నిజాయితీ కార్యకర్తలు ఉన్నప్పటికీ, త్యాగం చేసేటువంటి గొప్ప గుణాలు ఉన్నప్పటికీ కూడా అవి విజయ తీరానికి చేరకపోవడానికి అనేక ఆలోచనల మధ్య అనేక సంఘర్షణలు, వీటికి సంబంధించినటువంటి విషయంలో కేసీఆర్ గారు ఈ అన్ని 69 ఉద్యమ గుణపాఠం, అంతకుముందు జరిగినటువంటి ఉద్యమాలు, హింస వలన ఉద్యమాలు ఎట్లా అణచబడుతున్నాయి, ఈ హింస లేకుండా సమాజంలో సుఖశాంతులు ఉండాలంటే హింస లేనటువంటి ఒక తీవ్రమైనటువంటి ఉద్యమం జరగాలనేటువంటి కోణంలో కేసీఆర్ గారు ఆలోచించి తెలంగాణ ఉద్యమాన్ని డిజైన్ చేసినటువంటి తీరే తెలంగాణ సాధించి పెట్టింది అనేటువంటి విషయం మనం స్పష్టంగా అర్థం చేసుకుంటే తప్ప మనకు ముందు విషయాలు అర్థం కావు. సార్ ఇప్పుడు అదంతా తెలంగాణ 2014 వరకున్న ఒకనొక చరిత్ర. 2014 తర్వాత ముఖ్యమంత్రి కావడం, అధికారంలోకి రావడం జరిగింది. కొత్త తరం కూడా వచ్చింది. కొత్త తరానికి కేసీఆర్ ఏం చేసినప్పుడు వివరించాల్సిన ఒకనొక పరిస్థితి ఇవాళ ఉన్నది. ఈ సందర్భంలో రాజకీయంగా మీరు ఏ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఇప్పుడు బుచ్చన్న, గాంధీ మరణించిన తర్వాత కూడా చాలా తరాలు వచ్చినాయి. ఇక అంతకుముందు ఉన్నటువంటి మహాశైలు లెనిన్, మార్క్స్, నెహ్రూ, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేలు, ఇటువంటి అనేక గొప్ప గొప్ప క్యారెక్టర్స్, ఇందిరాగాంధీ మనం అనుకుంటాయి. కాబట్టి ఒక తరములో చేసినటువంటి అనేక విషయాలు, వాళ్ళు పంచిన ఆలోచనలు, వాళ్ళు సమాజానికి ఇచ్చినటువంటి విలువలు, ఏదో కొత్త తరం వచ్చింది కాబట్టి కేసీఆర్ గురించి కొత్తగా ఏం చెప్పాలనేటువంటి బెంగ అవసరం లేదు. డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం అనేటువంటిది కేసీఆర్ గారి రాజకీయ చతురత వలన వచ్చింది, అనేక ప్రజా ఉద్యమాల వల్ల వచ్చింది, అనేక త్యాగాల వల్ల వచ్చింది. అట్లాగే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు తెలంగాణ సమాజానికి అవసరమైనటువంటి ఒక డాక్టర్గా పనిచేశారు. అంటే తెలంగాణకు పట్టిన రుగ్మతలు ఏంటి, అసలు తెలంగాణ కావాలని ప్రజలు ఎందుకు కోరుకున్నారు అనేటువంటి విషయంలో ఒక నిరంతర అధ్యయనశీలి కేసీఆర్ గారు. ఆ అధ్యయనంతో ఈ సమాజానికి అవసరమైనటువంటి ట్రీట్మెంట్, మనం భాషలో చెప్పుకోవాలంటే చికిత్స చేసేటువంటి ప్రయత్నం మొదలుపెట్టాడు. మొదటిది విద్యుత్ విషయంలో, నీటి విషయంలో, నిధుల విషయంలో, ఈ మూడింటి విషయంలో ఆయన తీసుకున్నటువంటి ఒక గొప్ప విధానపరమైనటువంటి నిర్ణయాలు ఇవాళ తెలంగాణను భారతదేశంలోనే ఒక అగ్రభాగాన నిలిచినటువంటి. ఉదాహరణ కరెంటు, విద్యుత్ అనేటువంటిది తెలంగాణలో, మీరు పల్లెటూరు నుంచి, నేను పల్లెటూరు నుంచి వచ్చినాం కాబట్టి విద్యుత్ కోసం ఎంత తెలంగాణ పల్లెలు తల్లాడినాయో మనం అందరం కళ్ళారా చూసినాం. కరెంటు లేక ఎంతమంది ఎన్ని రకాలుగా వ్యవసాయ భూములు అమ్ముకొని బొంబాయి, దుబాయ్ లాంటి ప్రాంతాలకు పోయినరో మనం అందరం కూడా చూసినాం. ఇవాళ నిరంతర విద్యుత్ వలన, ఇవాళ బోర్లలో ప్రాజెక్టుల నిర్మాణం కావడం వల్ల, బోర్లలో నీళ్ళు రావడం వల్ల వ్యవసాయం అనేటువంటిది ఒక మౌలికమైనటువంటి మార్పు తెలంగాణ పల్లెల్లో తెచ్చింది. తెలంగాణ పల్లెల్లో వ్యవసాయం అనేటువంటిది ఒక భారంగా తయారైనటువంటి నేపథ్యంలో ఆ భారాన్ని ఇష్టంగా మార్చినటువంటి ఒక విధానపరమైనటువంటి నిర్ణయాలు కేసీఆర్ తీసుకున్నాడు. ఇది
భవిష్యత్తు తరాలకన్నిటికి కూడా. అంటే ఒక తరం దేనికైతే కొట్లాడిందో, దేనికైతే తనలాడిందో, ఆ తనలాటకు ఒక పరిష్కార మార్గం చూపినటువంటి నాయకుడిగా కేసీఆర్ గారు చరిత్రలో ఎప్పుడు నిలబడి ఉంటారు అనేది. సరిగ్గా మనం 2023 డిసెంబర్ వెనక్కి తీసుకుంటే కనుక ఆ నలుగురే ఉన్నారు, ఆ కుటుంబమేమో ఉన్నది, తెలంగాణను కొల్లగొట్టినరు, కోట్లాది రూపాయలు సంపాదించరు, వాళ్ళకు చెప్పులే గతి లేకుండే, వాళ్ళకు స్కూటరే లేకుండే, ఇవన్నీ వచ్చినాయి కదా. ఇప్పుడు వీటి పట్ల ఎందుకంటే ఈ మధ్య కొంచెం మొన్న కేసీఆర్ సభకే 1.5 కోటి మంది చూసినట్లు వచ్చింది వ్యూస్ ఆ సభతోనే. ఈ సందర్భంలో మీరు ఈ విషయాలను ఎట్లా అడ్రస్ చేయబోతున్నారు? అంటే డెఫినెట్గా అంటే ఎప్పుడైనా సమాజం పురోగతికి పోతుంది. మన తిరోగమన మార్గానికి ఏ పాలకులు ఎంత ప్రయత్నం చేసినా తిరోగమనాన్ని పురోగతి అడ్డుకుంటుంది బుచ్చన్న. ఇది సహజ సమాజ న్యాయ సూత్రం ఇది. కాబట్టి ఇవాళ రైతులకు సంబంధించినటువంటి విషయంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బంది, రైతుకు కేసీఆర్ గారు ఏం చేసినారు, ఒక వ్యవస్థ ఆసరాగా ఉండాలని రైతు బంధు అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టి రైతులకు ప్రభుత్వమే పెట్టుబడి ఇచ్చేటువంటి ఒక కొత్త కార్యక్రమాన్ని వారు తీసుకొచ్చారు. సంక్షేమ పథకాలు చాలా మంది చాలా రకాలుగా పెట్టినప్పటికీ కూడా ఇటువైపు ఎందుకు ఆలోచించలేదు? కేసీఆర్ కంటే ముందు పెద్ద పెద్ద గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు కదా, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు కూడా ఉన్నారు, ఎందుకు రాలేదు అంటే కేసీఆర్ గారు కింద ఒక రిహాబిలేషన్ అంటే ఒక పునరావాస గ్రామం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఒక రైతు తను పడ్డ బాధలు ఇతర రైతులు పడొద్దనేటువంటి ఒక నమ్మకంతో విశ్వాసంతో ప్రభుత్వంలోకి వస్తే ఏం చేయాలనేది ఆయన మైండ్లో మొదలే ఒక మేనిఫెస్టోని పెట్టుకొని 14 సంవత్సరాల ఉద్యమ కాలంలో నిరంతరం దాన్ని అప్డేట్ చేస్తూ పోయిండు. అప్డేట్ చేసినటువంటి ఫలితంగానే అధికారంలోకి వచ్చినాక ఏం శశబిషం లేకుండా 24 గంటల కరెంటు కావాలి, ప్రాజెక్టులు కట్టాలి, కృష్ణా గోదావరి బేసిన్లో మన నీళ్లు మనం తెచ్చుకోవాలి అనేటువంటి దాని మీద ఆయన ప్రధానమైన దృష్టి పెట్టి ఆ సమస్యల పరిష్కారం కోసం పెట్టి ఇప్పుడు కూడా అడ్రస్ చేసేది ఏంది, వ్యవసాయానికి నీళ్ళు ఇచ్చినాం, ఇవి కాపాడుకోవాలి కదా. ఇప్పుడు 24 గంటల విద్యుత్తును కాపాడుకోవడం అనేటువంటిది 25 గంటల విద్యుత్ అయితే ఏ పాలకుడు ఇవ్వలేడు, ఉన్నాయి 24 గంటలు. కాబట్టి 24 గంటల విద్యుత్ మెరుగైనటువంటి విద్యుత్తుని ఇవ్వాలి, అవసరమైనటువంటి క్వాంటిటీ పెంచాలి, ఇంకా డిమాండ్ పెరుగుతూ ఉంటుంది, ఈ డిమాండ్ తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవాలి, రైతులకు భారం కాకుండా చూడాలి అనేటువంటి దాన్ని ఇలా డెఫినెట్గా అడ్రస్ చేయాలి. మళ్ళీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది బుచ్చన్న, ఈ 2.5 సంవత్సరాల్లో 5 సార్లు రైతు బంధు పడాలి రైతులకు, కేవలం 2 సార్లు మాత్రమే ఇచ్చి 3 సార్లు ఎగ్గొట్టింది రైతు. 3 సార్లు అంటే 3 తొమ్మిదిల 27,000 కోట్లు, 27,000 కోట్లు ఎగ్గొట్టి ఏం చేసింది బుచ్చన్న, 17,000 కోట్లు రుణమాఫీ చేసింది. 10,000 కోట్ల రూపాయలు ఇలా రైతు బంధు నుంచి మిగిల్చుకొని వివిధ పేర్ల మీద ఖర్చులు పెడుతున్నది. ప్రజలకు ఏం చెప్తున్నది, ఎన్నడూ చేయని, ప్రపంచంలో ఎవరూ చేయని మేము రుణమాఫీ చేసామని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇది అర్థమవుతుంది కదా బుచ్చన్న, ఇలా ప్రజలకందరికి కూడా 27,000 ఎగ్గొట్టి 17,000 రుణమాఫీ చేసి ఇలా రైతులకు రైతు బంధు ఎగ్గొట్టి ఇలా వ్యవసాయాన్ని మళ్ళీ సంక్షోభం వైపు తీసుకుపోతున్నావు కదా. ఒక రైతుకు 5 ఎకరాలు ఉంటే 5 ఏళ్ళ 30,000 వస్తే కొన్ని యూరియా బస్తానో, కొన్ని నాటేస్తందుకో, కొన్ని తుకానికో, లేకుంటే అప్పు తెచ్చిన దగ్గరకో దేనికో దానికి పెట్టుకుంటాడు. నువ్వు 6,000 5 సార్లు ఇస్తే బుచ్చన్న ఉంటాయా 30,000? ఇన్స్టాల్మెంట్ల బతుకులు ఎట్లనో మనకు తెలుసు కదా బుచ్చన్న. ఈఎంఐల కారణం గత ప్రభుత్వం అనేది వారు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు కదా. ఇప్పుడు కారణం గత ప్రభుత్వం అయితే అంతకుముందు ఉన్న ప్రభుత్వం ఏంది బుచ్చన్న, కాంగ్రెసే కదా. అంటే ఇక్కడ నీళ్ళు లేకపోవడానికి, ఇక్కడ కరెంట్ లేకపోవడానికి, మనం ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టడానికి కారణం ఎవరు బుచ్చన్న, ఇంతకాలం పరిపాలించిన పాలకులే కదా. అంటే మాకు అవసరమైన ప్రాజెక్టులు ఇవ్వవు, అవసరమైన ట్రాన్స్ఫార్మర్లు పెట్టవు, అవసరమైన విద్యుత్ ఇవ్వవు, అవసరమైన సంక్షేమం పెట్టవు, మేము చేస్తేనేమో అది అప్పులతో చేసినావు కాబట్టి మీ అప్పుల వల్ల మేము తీర్చలేకపోతున్నామని చెప్పుకో. నేను ఇంతకుముందు చిన్న లాజిక్ చెప్పిన, 27,000 కోట్లు ఎగ్గొట్టి 17,000 రుణమాఫీ చేసిండని. ఇవాళ నువ్వు ఇన్ని ఆరోపణలు చేస్తున్నావు కేసీఆర్ గారి మీద. చాలా మీరు ఇంతకుముందే చెప్పినట్టు తెలంగాణ వచ్చిన తర్వాత ఇగో చెప్పులు లేని వాళ్ళు కార్లకు అయినరు, కాళ్ళు లేని వాళ్ళు అయినరు. సహజంగానే తెలంగాణ ఆస్తి పెరిగింది, తెలంగాణ పౌరుల గౌరవం కూడా పెరిగింది. గతంలో నాకు 25 ఎకరాలు ఉంటే 12,000కి అమ్ముకొని వచ్చిన నేను, మొత్తం భూమి అమ్ముకొని వచ్చిన. ఎందుకు అమ్ముకొని వచ్చిన, వ్యవసాయం అంత పెనుభారంగా మారింది. నా జీతం మొత్తం అంటే నేను అప్పుడు 80లో ఉద్యోగం చేస్తున్నప్పుడు నాకు వచ్చే 700 రూపాయలు నా వ్యవసాయానికి నేను పెట్టిన మోటార్కు వైండింగ్ షాప్లకు కట్టిన నేను నెలకి 800. నెలకి 800 నా స్వీయ అనుభవం చెప్తున్నా బుచ్చన్న. నా స్వీయ అనుభవం ఏంటంటే నాకు వచ్చే 800 రూపాయలు నేను ప్రతి నెల నా వ్యవసాయానికి మోటారు
కాలిపోవడానికి పెట్టుకున్నా. ప్రతి నెల నాకు 800 రూపాయలు ఇంటికి పంపించాల్సిన అవసరం. అప్పుడు ఫోన్లు లేవు, మా నాన్న పోస్ట్ కార్డు రాసేది. అప్పుడు నేను పోయి ఎంఓ మనీ ఆర్డర్ చేసి వచ్చేది. నాకు బియ్యం 25 కిలోలు పంపేది. బియ్యం నాకు అప్పుడు రూపాయికో 2 రూపాయలకు ఒక కిలో బియ్యం దొరికేది. నా కాస్ట్ 60 రూపాయలు 70 రూపాయలకు పడేది నాకు ఆ లెక్కను చూసుకుంటే. అంటే వ్యవసాయం అంత పెనుభారంగా మారిన నేపథ్యంలో ఇప్పుడు ఎకరం 50 లక్షలు మా ఊర్లో అలీపూర్లో 50 లక్షలు. ఇప్పుడు నేను అమ్ముకున్నది 25 ఎకరాలు మొత్తం అమ్ముకున్నాము. ఎందుకు అమ్ముకున్నాం? దీనికి కారణం ఎవరు? గత పాలకులు కాదా బుచ్చన్న? ఇవాళ కేసీఆర్ గారు నేను అమ్ముకున్న తర్వాత ఏదో ఒక 2 ఎకరాలు ఇంకొక గ్రామంలో కొనుక్కుండి ఇలా వ్యవసాయానికి పోతే నాకు అది ఒక్కొక్కటి 50 లక్షలు అయింది. 2 ఎకరాలు కొనుక్కోవాలి కదా అమ్మి. అంటే 25 ఎకరాలకు ఏడొస్తుంది బుచ్చన్న? తర్వాత బుద్ధి పుట్టి ఓ ఎకరం ఉండాలని కొనుక్కున్నాం. కానీ నేను ఏమంటున్నా అంటే వ్యవసాయం అంతా పూర్తిగా మనుషుల్ని ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులకు దిగదార్చింది. కానీ ఇక్కడ ఒక విషయం చూద్దాం మనం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్ల కాలంలో ప్రధానంగా ఉద్యోగ రంగం, మీరు ఉద్యోగ రంగం నుంచి వచ్చిన వాళ్ళు, కేసీఆర్ ఆనాడు ఉద్యమంలో భాగస్వాములు అయినటువంటి ఉద్యోగులకు మంచి జీతాలు ఇచ్చడం బాగా చూసుకుని ఉన్నారు. ఆయన కూడా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది కదా. అంటే బుచ్చన్న ఎవరికైనా ఇన్నోవా కారు ఉన్నప్పుడు ఫార్చునర్ కారు కావాలనిపిస్తుంది, డబుల్ బెడ్రూమ్ ఉన్నప్పుడు 3 బెడ్రూమ్ కావాల్సి వస్తుంది, ఒక మంచి షర్ట్ ఉన్నప్పుడు ఇంతకంటే ఒక మంచి షర్ట్. మానవ సహజం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితి కంటే మెరుగైనటువంటి జీవితం కావాలని కోరుకోవడంలో తప్పలేదు బుచ్చ. నేను ఏమంటున్నా, ఉద్యోగులకి అంతకాలం ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు ఎట్లుండే బుచ్చన్న, చాలా సందర్భాల్లో నేను చెప్పిన మా కొడుకులు అంటే అప్పుడప్పుడే ఈ న్యూ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ తర్వాత ఐటీ రంగంలో వచ్చినటువంటి మార్పుల వల్ల ఉద్యోగుల పిల్లలు చాలామంది ఐటీ ఉద్యోగులుగా ఎదిగినటువంటి నేపథ్యాన్ని చూసినాం. ఈ ఐటీ ఉద్యోగుల వేతనం ఎట్లుండే అంటే ఎంట్రన్సే 50,000, 40,000, 1,00,000. కొడుకు ఇంటికి వచ్చి, నాన్న నువ్వు 30 ఏళ్ళు ఉద్యోగం చేస్తున్నావు, ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి నేను బడికి దొరినప్పటి నుంచి నువ్వు నౌకరీ చేస్తున్నావు, నేను జీతం ఎంత నాన్న అంటే అబద్ధాలు చెప్పేటువంటి ప్రభుత్వ ఉద్యోగి తప్ప తెలంగాణలో నిజం చెప్పిన ప్రభుత్వ ఉద్యోగి లేడు. కారణం ఏంటంటే ఆయనకు వచ్చేది 1,00,000, మాకు వచ్చేది 30,000. అంటే ఉద్యోగుల వేతనాలు అంత దారుణంగా, అంటే అప్పుడు వచ్చిన పరిశ్రమలతో పోలిస్తే దారుణంగా ఉండే. దీన్ని సరిచేయాలని పెద్ద ఎత్తున ఏం చేసి తెలంగాణ ఉద్యమ పుణ్యమని రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 39% ఫిట్మెంట్ తీసుకొచ్చినాం. 39. అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి చాలా గొప్పలు చెప్పిండు. చాలామంది వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నిటికీ అనుకూలుడు అని చెప్పి 16% ఇచ్చిండు బుచ్చన్న ఫిట్మెంట్. కానీ ఇదే తెలంగాణ ఉద్యమ బలం, మేమందరం ఉద్యమ నాయకులుగా ఎదగడం, ప్రభుత్వంలో ఒక బార్గెనింగ్ పవర్ పెంచుకోవడం వల్ల 39% మేము, ఎందుకంటే అప్పుడు 2009 ఈ ప్రకటన చేసేటువంటి ఈ సందర్భం అంతా కూడా నడుస్తూ ఉంది. తెలంగాణ ఉద్యమం ఉర్రు తొలుగుతూ ఉంది. అటువైపు ఆంధ్రకు సంబంధించినటువంటి లాబీ కూడా కొనసాగుతుంది. అటువంటి సందర్భంలో ఉద్యోగులకు 39% ఇచ్చి కొంత అంతరాన్ని మేము తగ్గించుకున్నాం. తర్వాత కేసీఆర్ గారు ఫస్ట్ అధికారంలోకి వచ్చినాక మొదటి పిఆర్సీ ఏమైంది బుచ్చన్న, 27% ఇవ్వాలని ఫిట్మెంట్ రికమెండ్ చేసింది పే కమిషన్. మొదటిసారి మీ ఛానల్ ద్వారా చెప్తున్న రహస్యాన్ని, పే రివిజన్ కమిషన్ రిపోర్ట్ అనేటువంటిది ప్రభుత్వం మొదలు అధికారులకు ఇచ్చి అదంతా కొద్దిగా రహస్యంగా పెడతారు. ఈ చదివి రిపోర్ట్ అన్నీ ఇవ్వండి అని చెప్పి మొదటి కాపీ నాకు ఇచ్చిండు బుచ్చన్న కేసీఆర్ గారు. పిఆర్సీ రిపోర్టు నేను, విఠల్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, ముగ్గురం, స్వామి గౌడ్, ఇంకా చాలామంది ఉద్యోగులు కూర్చొని కేసీఆర్ గారు ఒకటే మాట అన్నారు, ఉద్యోగులుగా మీరు తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీలక పాత్ర పోషించారు. ఈ ఉద్యోగులకు సంబంధించిన జీతభత్యాలు కానీ ఇవి కానీ నిర్ణయించాల్సింది మీరు, నేను కాదు. నాకు సరైనటువంటి గైడెన్స్ ఇవ్వండి అని చెప్పి పిఆర్సీ బుక్ మా చేతిలో పెట్టిండు బుచ్చన్న. ఏ ముఖ్యమంత్రి అయినా పెట్టిండు బుచ్చన్న. ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య. రూపాయి ఎక్కువ పెరిగిందా, పిఆర్సీ తక్కువ పెరిగిందా పక్కకు పెడదాం, కానీ ఒక ఉద్యమ సహచరుడుగా మాకు ఆయన ఇచ్చినటువంటి గౌరవం. ఆ పిఆర్సీ బుక్ తీసుకొని మేము చదివి ముఖ్యమంత్రి గారికి మా రికమెండేషన్స్ మేము చేసినాక ముఖ్యమంత్రి గారు ఎట్లుంటారు బుచ్చన్న, ఆయన ఆనాటి ఆర్థిక పరిస్థితి మీద సరైన అంచనా లేదు, ఓన్ రెవెన్యూ రిసిప్ట్ మీద సరైన అంచనా లేదు, ఉద్యోగులకు ఇంత పర్సెంటేజ్ ఇస్తే ఇంత డబ్బు అవుతుందని ఏమైపోతుంది అనేటువంటి విషయం మీద స్పష్టత లేదు. ఎందుకు లేదంటే ఆయన ఆర్థిక శాఖ అధికారులతో మాట్లాడలేదు, ఆర్థిక శాఖ మంత్రితో కూడా మాట్లాడలేదు ఈటల రాజేందర్ గారితో అప్పటికి.
మాట్లాడకుండా ఒకరోజు సడన్గా ఫోన్ చేసి పిలిపించారు బుచ్చన్న. లంచ్ కూర్చున్నాము, ముఖ్యమంత్రి గారు, నేను, విఠల్ గారు ఉన్నారు, ఇంకా ఒక ఇద్దరు మిత్రులు ఉన్నారు. మేము కూర్చొని లంచ్ టేబుల్ మీద ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, మళ్ళీ పిఆర్సీ మనం ఫైనల్ చేసుకుందాం, ఇక మీరు మనం టైం అయింది కదా, ఇక లేటు మనం పెట్టద్దు, మిగతా మందిలాగా పిచ్చి పిచ్చి ఉండొద్దు, మునుపటి లెక్క చర్చలు, మీరు నోటీసులు, కూరగాయల బేరం, ఇటువంతా పాత సంప్రదాయం. ఇప్పుడు మీరు ఎంత అడుగుతున్నారో చెప్పండి, 1 నిమిషంలో ఫైనల్ చేద్దాం అన్నాడు. అని కార్ల బోదాంపా సెక్రటరియట్ కానీ ఆయన కార్ల నన్ను తీసుకొని పోయి కార్లో జరుగుతున్నటువంటి చర్చలలో 42 ఇస్తే బాగుంటుంది సార్, తెలంగాణ ఉద్యమంలో 42 రోజులు సకల జనుల సమ్మె చేసినాం కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చింది, మీరేమో ఇంక్రిమెంట్ ఇచ్చిర్రు, కానీ ఉద్యోగులకు ఎల్లకాలం నిలిచిపోయే విధంగా మీరు 42 రోజులు ఫిట్మెంట్ ఇస్తే తెలంగాణ ఉద్యోగులు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు సార్. ఎందుకంటే మా జీతాలు బాగా తగ్గిపోయినాయి, 39 పెంచడం వల్ల కొంత బేసిక్ పే పెరిగింది, ఇప్పుడు మీరు 42 ఇస్తే ఉద్యోగులు చాలా హ్యాపీగా ఉంటారు సార్ అంటే, కార్ల పోతుండగా 42 అన్నారు కదా, నేను 1% పెంచి 43 ఇస్తా అని చెప్పి ఏ ముఖ్యమంత్రి అయినా అంటాడా బుచ్చన్న అని చెప్పి టకటకటక సెక్రటరీకి పోయి సమావేశం పెట్టేసిండు. ఆర్థిక శాఖ అధికారులను అందరిని రమ్మన్నాడు, మేము కూర్చున్నాం, అనౌన్స్మెంట్ చేస్తున్నప్పుడు ఈటల రాజేందర్ గారు ఒక చిన్న చిట్టు రాసి ఇచ్చాడు, 5% ఇంత, 10% ఇంత, 15% ఇంత, 20% ఇంత, 40 పైన అయితే మన ఆర్థిక పరిస్థితి కుదేలవుతుంది సార్ అని చెప్పి ఇట్లా చిట్టు రాస్తే కేసీఆర్ ఆ చిట్టిని చూసి ఇట్లా చింపేసాడు బుచ్చన్న. ఉద్యోగులు మనతో ఉద్యమంలో పాల్గొన్నారు, వాళ్ళకు 2 పూటల కడుపు నిండా తిండి పెడితేనే సరైనటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ప్రజలకు చేరుతాయి అని చెప్పి 43% ఇచ్చి మొదటి పిఆర్సీ, నేను గర్వంగా చెప్పగలను బుచ్చన్న, అంటే మొత్తం ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు ఇది 13వ పిఆర్సీ, మన రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ ఏర్పడ్డాక 3వ పిఆర్సీ. ఈ 13 పిఆర్సీలో అత్యంత సంతృప్తి చెంది ఎలాంటి అసంతృప్తి లేని ఒకే ఒక పిఆర్సీ కేసీఆర్ గారు వచ్చినాక తీసుకున్నటువంటి మొదటి పిఆర్సీ 43%. పెరిగింది అప్పుడు దాదాపుగా ఒక్కొక్క ఉద్యోగికి ఈజీగా 10,000 పెరిగింది బుచ్చన్న. 10,000 పెరిగింది ఎట్ ఏ టైం 43%. బేసిక్లో అప్పుడు బేసిక్లో 100% పైగా పెరిగింది. 40,000 బేసిక్ ఉన్నాయి, 80,000 అయిపోయాడు, డిఏ మర్జెడ్ స్కేల్. అంటే నేను ఏమంటున్నా అంటే తెలంగాణ రావడం ఉద్యోగులు చాలామంది ఈ లెక్కలు మాట్లాడు, ఒకటేమో ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య, ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా పిఆర్సీ ఇచ్చాడు, రెండవది ఉద్యోగులకు సంబంధించి ఒక ఇంక్రిమెంట్ ఇచ్చిండు. చాలా అవసరమైన బ్యూరోక్రసీలో పోయినాక కొంతమంది అధికారులు రకరకాలు చెప్పడం వల్ల కొన్ని విషయాల్లో కొన్ని పొరపాట్లు జరిగినాయి. ఆ పొరపాట్లతోని ఒక కరోనా కాలంలోనే బుచ్చన్న, కరోనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది కాబట్టి 1వ తారీఖు నాడు వేతనం ఇవ్వడం అనేటువంటిది ప్రభుత్వానికి కొంత కష్టంగా మారింది. అది దృష్టిలో పెట్టుకొని ఇన్ని దుష్ప్రచారాలు చేసి అసలు కేసీఆర్ చేసిన మంచి పనిని అంతా పక్కకు పెట్టి మొత్తం 90% అయిన మంచి పని చేస్తే ఆ 10%లో ఎక్కడ చిన్న ఇబ్బంది కలిగేటువంటి పని చేస్తే ఈ 10%ని ఒక భూతద్దంలో చూపించి పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసి ఉద్యోగులే మా పార్టీ కోటేయకుండా వచ్చినటువంటి పరిస్థితిని మరి ఉద్యోగులకు అంత కోపం ఎందుకు వచ్చిందో 1వ తారీఖు ఇప్పుడు చేసిన మేలు అటు పోయింది బుచ్చన్న, 1వ తారీఖు వేతనం ఇవ్వలేదనే కోపం వచ్చింది. ఈ మాట మీరు ఒకప్పటి ఉద్యోగ సంఘ నాయకులుగా చెప్తున్నారా, బీఆర్ఎస్ నాయకులుగా చెప్తున్నారు? నేను ఒకప్పటి ఉద్యోగ సంఘ నాయకునిగా చెప్తున్నా బుచ్చన్న. బీఆర్ఎస్ నాయకుడినైనా ఉద్యోగినైనా నేనేం మారలే కదా, నాకు మారాల్సిన అవసరం ఏంది బుచ్చన్న, ఉన్నాయి నిజాలు చెప్తా. బీఆర్ఎస్ నాయకునైనంత మాత్రాన మా బీఆర్ఎస్ పార్టీ 100% కరెక్ట్ చేసింది, మేమేం తప్పులు చేయలేదని నేను చెప్పడానికి ఇక్కడికి రాలేదు బుచ్చన్న. డెఫినెట్గా కొన్ని తప్పులు జరగడం వల్లే కదా ప్రజలు మాతో అసంతృప్తిగా ఉన్నది. అంటే మీకు అంటే ఒక అభిప్రాయం ఏముందంటే, మొన్న కవిత ఒక మాట అన్నారు, త్వరలో వారు కూడా ఏదో పార్టీ పెట్టబోతున్నట్లు ఫ్లెక్సీలు అక్కడక్కడ హైదరాబాద్లో పెట్టి, ఆమె ప్రభావం ఉంటుందా బీఆర్ఎస్ మీద? ఇప్పుడు వ్యక్తుల ప్రభావం తప్ప ఎవ్వరి ప్రభావమైనా ఉంటుంది బుచ్చన్న, ఎవరిని మనం తీసేయలేము. కానీ వాళ్ళ విధానాలు ఎట్లుంటాయి, వాళ్ళు రేపు వచ్చినాక ఒక రాజకీయ పార్టీగా ఆమె మేనిఫెస్టో అయ్యింది, మేనిఫెస్టో బాగానే ఉంటుంది. కమ్యూనిస్టుల మేనిఫెస్టో మనం చూస్తాం కదా బుచ్చన్న, నీకు నాకు బాగా తెలుసు. చాలా మంది కమ్యూనిస్టులు చాలా ఆదర్శవంతంగా ఉంటాయి, దున్నేమనికి భూమి కావాలి, అసమానతలు లేని సమాజం కావాలి, పెట్టుబడిదారులు ఉండొద్దు, కూలీకి నీకు సమాన వేతనం ఉండాలి, ఇవన్నీ ఉంటాయి. ఆదర్శవంతమైన మేనిఫెస్టో ఉంటే సరిపోతుందా బుచ్చన్న? ఆచరణ, ఆదర్శవంతమైనటువంటి ఆచరణ ఉండాలి. ఆచరణ ఎట్లుంటుందో చూసినాక మాట్లాడదాం. ఆమె ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే, వారు ఒక మాట అన్నారు, వారు చెప్పింది ఏమిటంటే బీఆర్ఎస్ నాయకులు మారట్లేదు, ప్రజలనే తప్పు పడుతున్నారు, ఇంకా వాళ్ళు అని. ఇప్పుడు నేను ఏమంటున్నా, కవిత అభిప్రాయాలు కవిత. మా దగ్గర 60 లక్షల మంది
సభ్యులు ఉన్నారు బుచ్చన్న. 60 లక్షల మందిలో ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొందరికి కేసీఆర్ చేసిన 59 లక్షల మంది 99,000 మందికి కేసీఆర్ ఇచ్చినటువంటి అనేక విషయాల పట్ల ఒక పాజిటివ్ అభిప్రాయం ఉంటుంది. 1% 2% నెగిటివ్ ఉండొచ్చు. దానికి మనం పెద్ద బెంబేలు ఎత్తిపోవాల్సినటువంటి అవసరం లేదు. అభిప్రాయాలు చెప్పుకునే స్వేచ్ఛ ఉంటుంది కదా, చెప్పుకోనివ్వండి. ప్రజలు కదా న్యాయ నిర్ణేతలు. మేము మారటం లేదంటే ఏం మారాలి అంటే ఒకటి బీఆర్ఎస్కు ఓటేయక మేము తప్పు చేసినామని, కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నష్టపోయినామని ప్రజలు భావిస్తున్నారు. ఇప్పటికైనా మీరు తెలుసుకోండి అని అంటున్నారు. తప్పు అని బుచ్చన్న కేసీఆర్ గారు ఏ యాంగిల్లో మాట్లాడుతుండో అర్థం చేసుకోక చాలా మంది కేసీఆర్ను ఇటువంటి దుష్ప్రచారం చేయడానికే ఉపయోగించుకుంటారు. కేసీఆర్ గారిని ఏ యాంగిల్ అర్థం చేసుకోవాలంటే, మనం అందరం కూడా టీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో మీ కళ్ళ ముందు ఉంది. తాగునీరు ఇచ్చినాం, సాగునీరు ఇచ్చినాం, సంక్షేమ పథకాలు ఇచ్చినాం, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నాం. ఇటువంటి సందర్భంలో ఎవరో వచ్చి మేము ఇంతకన్నా గొప్పగా చేస్తాం, అంతకన్నా గొప్పగా చేస్తామంటే మీరు ఆశపడి మోసపోవద్దు అనేటువంటి ధోరణిలో కేసీఆర్ చెప్పిన తప్పేముంది బుచ్చారు. ఇప్పుడు మన ఊళ్ళల్లో వచ్చి ఏమంటారు, తుపాకీ రాముడు పిట్టెల దొర, నీకు చార్మినార్ రాసిస్తా, లేకుంటే కల్ఫ్ బురుజ్ ఖలీఫానా, అదేందో మనకు తెలియదు, బురుజ్ ఖలీఫా రాసిస్తా, లేకుంటే ఇంకోటి రాసిస్తా అంటాడు. ఆయన గానే కాదు రాసిస్తా అంటాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అంతే కదా బుచ్చన్న, నీకు నిరుద్యోగ భృతి ఇస్తా, ఉద్యోగులకు 100 రోజుల్లో పిఆర్సీ ఇచ్చేస్తా, ఆర్టీసీ కార్మికులకు విలీనం చేస్తా అన్నాడు 100 రోజులల్లో. 2.5 ఏళ్ళు అయింది, 1000 రోజులైంది బుచ్చన్న. ఎందుకు చేయలేకపోయిండు అంటే ఆచరణకు సంబంధించినటువంటి విషయాలు కూడా చూడాలి కదా. నిజంగానే ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్ని నెగిటివ్స్ ఉంటాయి, కొన్ని పాజిటివ్స్ ఉంటాయి. 60% కంటే ఎక్కువ పాజిటివ్ ఉందా లేదా అనేది చూడాలి తప్ప 60% నెగిటివ్ ఉంటే మాకు ఒక్క 1% ఓటు కూడా రాదు బుచ్చన్న. మేము ఓడిపోయింది ఎంత 1.8% తేడాతో. కానీ అసెంబ్లీలో ఓడిపోయిన తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో ఒక సీటు కూడా రాలేదు కదా. పార్లమెంటు రాకపోవడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది కదా బుచ్చన్న. ప్రధానమంత్రి ఎవరు కావాలనేటువంటి రేస్ జరిగింది. మేము ఈ ప్రధానమంత్రి ఎవరు కావాలని స్పష్టంగా చెప్పలేకపోయినాం. ప్రధానమంత్రి మేము కావడానికేమో ఎక్కడ పోటీ చేయలేదు. ఐజే బీఆర్ఎస్ పార్టీగా ప్రధానమంత్రిగా మమ్మల్ని గెలిపించడని మేము చెప్పే అర్హత మాకు లేదు. ఎందుకంటే మేము ఎక్కడ పోటీ చేయలేదు, తెలంగాణలోనే పోటీ చేసినాము. వాళ్ళేమో మా మోదీ ప్రధానమంత్రి కావాలని వాళ్ళు పోటీ పడ్డారు, రాహుల్ గాంధీ కావాలని వాళ్ళు పోటీ. ఎటు కాకుండా ఉండడం వల్ల ప్రజలు ఏం ఆలోచించారంటే, పార్లమెంట్ ఎన్నికలు అనేటువంటివి దేశ రాజకీయాలను, దేశ ప్రధానమంత్రి నిర్ణయించేటువంటి ఎన్నికలు కాబట్టి మోదీని కోరుకుందామా, రాహుల్ గాంధీని కోరుకుందామనేటువంటి దశలో తెలంగాణ ప్రజలు ఎటు మొగ్గు చూపించకుండా సరి 50% ఇచ్చారు. అది కూడా చూడండి మీరు. కారణం నా మోదీ కావాలని లేదు, నా రాహుల్ గాంధీ కావాలేదు. అంటే తెలంగాణలో కేసీఆర్ ప్రభావం ఎందుంది ఉందో ఈ సరి 8కి వచ్చిందే ప్రామాణికం. కానీ అక్కడ టీఆర్ఎస్ లాగా ఉంటే బాగుండేది, బీఆర్ఎస్ కావడము, వేరే రాష్ట్రాలకు వెళ్ళడం తెలంగాణ ప్రజలకు నచ్చలేదు అని ఒక చర్చ వచ్చింది అప్పట్లో. ఇప్పుడు ఈ ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా ఒక ప్రతిపాదన కూడా వస్తుంది కదా. కేటీఆర్ మొన్న అన్నారు టీఆర్ఎస్గా మారే విషయం అలా మాట్లాడతామని. ఆ దిశగా ఏమన్నా ఇప్పుడు బుచ్చన్న అంటే మీరు అన్నట్టు తెలంగాణ రాష్ట్ర సమితి అంటే ఈ తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి పార్టీతో ప్రజలకు కానీ ఉద్యమకారులకు కానీ మొదటి నుంచి పార్టీలో కానీ ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంది బుచ్చన్న. అంటే తెలంగాణ కోసమే పుట్టినాం, తెలంగాణ కోసమే చేస్తాం, తెలంగాణ రాష్ట్రం కోసమే మనం ఉన్నామనేటువంటి ఒక విశ్వాసంతో ఒక ఎమోషనల్ బాండింగ్ అనేటువంటిది పార్టీకి అన్ని లక్షల మంది కార్యకర్తలకు ఉంది. బీఆర్ఎస్ మార్చిన తర్వాత వచ్చిన రిజల్ట్స్ ఇవన్నీ చూసిన తర్వాత మనం బీఆర్ఎస్గా మార్చకుండే బెటర్గా ఉండేనేమో అనేటువంటి ఆలోచన చాలామంది కార్యకర్తలు వచ్చింది. అది మా పార్లమెంట్ రివ్యూ కమిటీ మీటింగ్లలో అనేక మంది కూడా చెప్పారు, మనం బీఆర్ఎస్ అని పెట్టడం తప్పయిందేమో కాబట్టి మనం టీఆర్ఎస్గా మార్చుకుంటే బాగుంటుంది అనేటువంటి ఒక కన్సిడరబుల్ సెక్షన్ ఇలా పార్టీ మీద ఒత్తిడి తెస్తున్న మాట నిజం. కానీ కేసీఆర్ గారు ఎందుకు ఆలోచించరు? ఒక రాజనీతిజ్ఞుడు, ఆయనకు తెలంగాణ అంటే ఎంత ప్రేమ, తెలంగాణ సోయి, తెలంగాణ గుండె పెట్టి అర్థం చేసుకుంటే తప్ప కేసీఆర్ అర్థం కాడు బుచ్చన్న. కేసీఆర్ గారు ఏమనుకున్నారంటే 2 జాతీయ పార్టీలు అసలు ప్రాంతీయ పార్టీ పట్ల కానీ ఇతర రాష్ట్రాల పట్ల కానీ సరైన రీతిగా వ్యవహరించడం లేదు. సముద్రంలో ఇన్ని వేల టీఎంసీలు వేస్ట్ పోతున్నా కూడా రైతులు అందరికీ నీళ్ళు ఇవ్వనటువంటి ఒక పరిస్థితి, విద్యుత్ ఉత్పత్తి చేసుకునే సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా అందరికీ కరెంట్ ఇవ్వనటువంటి పరిస్థితి. అంటే ఇవన్నీ తెలంగాణలో మనం ఇచ్చుకున్నాం కదా, ఇలా గోదావరి కృష్ణా నుంచి నీళ్లు తెచ్చి నీళ్ళు ఇచ్చే ప్రయత్నం మనం చేసినాం కదా అని చెప్పి ఆయన అనుభవాల్లో నుంచి జాతీయ అనుభవాలను వెతుక్కునేటువంటి క్రమంలో చేసి మనం ఒక జాతీయ పార్టీగా ఎదిగితే దేశానికి మేలు జరుగుతుందేమో అనే ఒక ఆలోచనతో ఆయన పెట్టిండు తప్ప ప్రతి మందికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది బుచ్చన్న. ఆలోచనలు సరైనటువంటి ఫలితాలు ఇవ్వకపోవడం వల్ల దానివల్లనే ఇదంతా జరిగిందని దుమ్ము పోసే వాళ్ళు కొందరైతే, డెఫినెట్గా టీఆర్ఎస్ పార్టీలో ఒక కన్సిడరబుల్ సెక్షన్కి మాత్రం మీరు అన్న
భావన ఉంది. అయితే ఇక్కడ కొన్ని సాంకేతికపరమైనటువంటి కారణాలు చాలామంది చర్చల్లో కూడా వస్తున్నాయి. సాంకేతికపరమైనటువంటి కారణాలున్నాయి. తర్వాత మారడం అవసరమా లేదా అనేటువంటిది ఒక సీరియస్ చర్చ ఇంకా పార్టీలో జరగలేదు. డెఫినెట్గా అది ఒకవేళ జరిగినప్పుడు అది పార్టీ ఎట్లా నిర్ణయం తీసుకుంటే అట్లా కానీ ఎందుకంటే నడిచి వచ్చిన దారిని మర్చిపోయినట్టు కదా. ఏ భావోద్వేగంతో టీఆర్ఎస్ ఉన్నదో వాళ్ళు ఓటేసింది టీఆర్ఎస్ అనేది మా ఆ భావోద్వేగానికి ఒక సంకేతం, రిప్లికా. ఆ రిప్లికాను వదులుకోవడం అనేది బుచ్చన్న అంటే ఇందులో రెండు ఉన్నాయి. నువ్వు అనేదేమో జీవితకాలం తెలంగాణ 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 ఉండాలనుకునేటువంటి ఒక సెక్షన్ ఉంది. తెలంగాణ రాష్ట్రం కోసమే ఈ పార్టీని అంటగట్టిన సెక్షన్ కూడా ఉంది. అంటే తెలంగాణ రాష్ట్రం అనేది గోల్. అంతే. తెలంగాణ రాష్ట్రం ఆయనకి ఇంకేం గోల్? అభివృద్ధి, సంక్షేమం ఇటువైపు ఉంటుంది కదా. అటువైపు కేసీఆర్ గారు ఆలోచించరు. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం, తెలంగాణ అభివృద్ధి చేయాలంటే మనం తెలంగాణ, మన డిఎన్ఏ తెలంగాణ, మనము తెలంగాణ కేంద్రంగానే రాజకీయాలు నడుపుతాం, తెలంగాణ కేంద్రంగానే మన క్యాపిటల్ ఉంటుంది, తెలంగాణ కేంద్రంగానే మనం పనులు చేస్తామని ఆయన ఆలోచన చేసాడు. ఆలోచనలు సత్ఫలితాలు ఇవ్వలేదు బుచ్చన్న. ఆయన ఆలోచన ఇప్పుడు ఆలోచన తప్పు అనేది ఇప్పుడు ఎన్నికల మన ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంటు రాజకీయాల్లో బేస్ ఏంది బుచ్చన్న? ఎవడు ఎక్కువ ఓట్లు తెచ్చుకుంటే వాడు గొప్ప. ఇప్పుడు మొన్న మేము బీఆర్ఎస్ అన్నాక ఓట్లు రాలేదు కాబట్టి ఇది ఏమంటారు, అది పేలిపోయిన ఆలోచన అని కొందరు అనుకుంటుండొచ్చు. అది ఎన్నడో విస్ఫోటనలో పేలే ఆలోచన కూడా కావచ్చు భవిష్యత్తులో, చెప్పలేం కదా. చెప్పలేం. సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క నిర్ణయం ప్రజల నుండి వస్తుంది, దాన్ని స్వీకరించాలి తప్ప. నేను ఇక్కడ ఏంటంటే దక్షిణ భారతదేశం నుంచి వచ్చిన పార్టీలు ఎన్టీ రామారావు తెలుగుదేశం, అన్నా డిఎంకే, ఏఐడిఎంకే, వీళ్ళెవరూ చేయని ఒకనొక సాహసాన్ని ఈయన ఎందుకు చేయవలసి వచ్చింది? ఎందుకంటే ఇక్కడున్న సెంటిమెంట్లు, ఇక్కడున్న ప్రజల ఆలోచన వేరు. పైగా ఉత్తర భారతీయులు వాళ్ళంతా దాన్ని ఆహ్వానిస్తారా లేదా అంటే అని చాలా మంది అన్నారు అంటున్నా. బుచ్చన్న అదేంటంటే కొందరు జీవితకాలం ఆ రాష్ట్రానికే ముఖ్యమంత్రిగా ఉండాలి, ఆ రాష్ట్రాన్నే పరిపాలించాలి, నా పరిధి ఇంతేనే ఆలోచించుకునేటువంటి వాళ్ళు అక్కడికే పరిమితం అయిపోయారు. కానీ కేసీఆర్ ఆలోచనలు ఈ పరిధిని దాటే ఆలోచన చేసేటువంటి ఒక ఉన్నతమైనటువంటి రాజకీయ నాయకుడు. దేశంలో పేదరికం ఎందుకుంది, దేశంలో ఫెడరల్ స్ఫూర్తి ఎందుకు లేదు, దేశంలో ప్రైవేట్ రంగం ఎందుకు అభివృద్ధి ఎంతలేదు? ఉదాహరణకు ఆయన బిహెచ్ఎల్కు పనులు ఇచ్చే దగ్గర ఆయన చెప్పిండు, ప్రైవేట్ పరిశ్రమలు మన ప్రభుత్వ రంగ సంస్థల్ని మనం మరణం లేకుండా చూడాలని చెప్పి కాళేశ్వరానికి సంబంధించిన మోటార్ల వర్క్ అంతా కూడా దానికి ఇచ్చినటువంటి నేపథ్యాన్ని గొప్ప విషయం. అందుకే అంటే ప్రైవేట్కి ఇస్తే 40% కమిషన్లు వస్తాయి బుచ్చాను, నువ్వు నేను ఓపెన్గా మాట్లాడుకోవచ్చు. కానీ కేసీఆర్ గారు ఎందుకు ఇచ్చిండు? తర్వాత గ్రూప్ ఇన్సూరెన్స్, మా పార్టీ కార్యకర్తలకు ఇచ్చే 2 లక్షల ఇన్సూరెన్స్ ఏదైతుందో ప్రైవేట్ కంపెనీకి ఇస్తే వాడు 20% ఇస్తాడు. కానీ ఎల్ఐసికి ఎందుకు ఇచ్చిండు? అంటే ప్రభుత్వ రంగ సంస్థల పట్ల ఆయనకున్నటువంటి జాతీయ దృక్పథం. కాబట్టి కేసీఆర్ ఆలోచన అనేటువంటిది ఆ సందర్భంలో ఆ ఎమోషన్తో ఆయన నిర్ణయించుకున్నటువంటి విషయం. ఆ నిర్ణయం సరైన రీతిలో పోయి ఉంటే ఇలా ఓహో ఆ అందరూ, కానీ ఎన్నికల్లో ఓడిపోవడం వల్ల ఆయనకు అంటగట్టే పని చేస్తున్నారు, అంతే తప్ప ఇంకోటి కాదు. కానీ ఇక్కడ మనం 20 ఏళ్ళ కింద ఉన్న సమాజం ఇవాళ లేదు. ఎందుకు? తెలంగాణ వచ్చినప్పుడు ఉన్న ఆలోచన సమాజం ఇవాళ లేదు, చాలా మారింది. టీఆర్ఎస్ఏ ఉండాలి, కేసీఆర్ఏ రావాలి, ఒక అనివార్యము అనే వాతావరణం తెలంగాణలో ఉందని మీరు భావిస్తున్నారా? బుచ్చన్న నేనేమంటున్నా, కేసీఆర్ఏ రావాలి, బీఆర్ఎస్ఏ రావాలనే అనివార్యత ప్రజల ముందుకు ఎందుకు చర్చనీయాంశం అవుతుంది? అంటే ప్రత్యామ్నాయంగా వచ్చినటువంటి, అంటే కేసీఆర్కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల దగ్గరికి పోయింది, రకరకాల పేర్లు చెప్పింది, అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత ప్రత్యామ్నాయం కావలసినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఒక గుదిబండగా తయారైంది. గతంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలను ఆపేసింది, వాళ్ళు చెప్పిన హామీలు సరైనటువంటి రీతిలో ప్రొజెక్ట్ చేయలేదు, పీపుల్ పట్ల కన్సర్న్ సరిగ్గా లేదు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన సెక్షన్స్ అన్నింటినీ కూడా ఒక్కొక్కటి దూరం చేసుకుంటున్న తరుణంలో మళ్ళీ ప్రత్యాయం కేసీఆర్ అని ప్రజల నుంచి వచ్చిన చర్చ ఇది. ఇప్పుడు ఊర్లో కరెంటు పోగానే బుచ్చాను, నువ్వు ఏ ఊరికనవో 1 నిమిషం కరెంటు పోగానే కేసీఆర్ ఉంటే ఇట్లా కాకపోతుండే సార్ అంటే వెంటనే వస్తుంది మనసుల నుండి. మీరు చెరువు దగ్గరికి ఉండి ఎక్కడన్నా నీళ్ళు లేకపోతే, ఏమయ్యా చెరువులో నీళ్ళు ఉన్నాయంటే, కాంగ్రెస్ వచ్చినాక చెరువులు నింపుతలేరు సార్, కేసీఆర్ ఉన్నప్పుడు చెరువులు నింపేది సార్. ఎందుకు అంటున్నారు అట్లా? అంటే ఒక ప్రత్యామ్నాయాన్ని, అంతకంటే మెరుగైన ప్రత్యామ్నాయం చూపిస్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. కానీ నువ్వు చూపించిన ప్రత్యామ్నాయం ప్రజలకు ఒక గుదిబండ కాకూడదు. ఇలా కాంగ్రెస్ గుదిబండ అయ్యింది. కానీ మీరు చెరువుల ప్రస్తావన వచ్చింది కాబట్టి మొన్న కేసీఆర్ హైడ్రాను తీసి అవతల పడేస్తాం,
వెంటనే ఒక దాన్ని కౌంటర్ చేస్తూ కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వచ్చినాయి. చెరువుల కబ్జాల నుంచి చెరువులను కాపాడడం, ఈ హైడ్రా చాలా గొప్ప అని చేస్తూ కొన్ని వీడియోలు కూడా వచ్చినాయి. అంటే ఆయన మరింత స్పష్టత ఇవ్వాల్సి ఉండేనా, లేకపోతే మొత్తంగానే తీసేయడం అని ఏమిటది అక్కడ? అంటే బుచ్చన్న, హైడ్రా అనేది ఇవాళ మధ్యతరగతి ప్రజల పాలిట ఒక భూతం లాగా తయారైంది బుచ్చన్న. అంటే మనం చిన్నపిల్లల్ని చిన్నప్పుడు పెట్టుకుని భూతం వస్తుందంటే నిద్ర వచ్చే ప్రయత్నం చేస్తాం కదా, భయానికి. ఇవాళ మధ్యతరగతి ప్రజలు ఏదో ఇంత ఈఎంఐ తెచ్చుకొని ఏదో పెట్టుకొని ఒక ఇల్లు కట్టుకుంటే ఇది మనదా కాదా అనే సందిగ్ధంలో పడిపోయాను బుచ్చన్న. నువ్వు హైదరాబాద్ నగరంలో సరే అది ఎంతవరకు బఫర్ జోను, ఎంతవరకు అది అనేటువంటి విషయంలో ప్రభుత్వాలు సరైన స్పష్టత ఇవ్వకపోవడం వల్ల, సరైనటువంటి ఎడ్యుకేట్ చేయలేకపోవడం వల్ల, రాజకీయ నాయకులే ఆ కబ్జాలలో పాత్రదారులు కావడం వల్ల అనేక రకాలుగా ప్రజల్లో కొంచెం జరిగింది. కాబట్టి ఇటువంటి వాటిని ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చి, ప్రభుత్వమే నల్లాలు ఇచ్చి, ప్రభుత్వమే కరెంట్ ఇచ్చి, ప్రభుత్వమే ఎన్ఓసి ఇచ్చి, ప్రభుత్వమే లోన్లు ఇచ్చి కట్టించిన ఇళ్లను కూల్చేటువంటి పద్ధతిని ప్రజలు హర్షిస్తలేరు బుచ్చన్న. డెఫినెట్గా నువ్వు నిజంగానే చెర్లను కాపాడాలనుకుంటే నువ్వు చెర్లను డిమార్కేషన్ చేయి. ఇప్పటికన్నా 2.5 సంవత్సరాలు అయింది కదా కాంగ్రెస్ వచ్చి, డిమార్కేషన్ చేసింది బుచ్చన్న ఎక్కడన్నా? ఈ హైడ్రా అనేటువంటిది ఏంది? ఇప్పుడు ఉన్నటువంటి చట్టానికి ఒక అతీతమైన శక్తిగా తయారు చేసింది. జిహెచ్ఎంసీకి, మున్సిపాలిటీకి, గ్రామ పంచాయతీకి ఆ పవర్ ఉంది బుచ్చన్న. నువ్వు వాటిని బలోపేతం చేసి ఆ సంస్థలని ఉపయోగించు. ఇప్పుడు హైడ్రా ఎందుకు పెట్టిరంటే పేద ప్రజలు మాత్రం ఈజీగా కొట్టేటువంటి ఒక AK-47. పెద్ద దొరలను కొట్టడానికి AK-47 పనిచేయదు. అది 12 బోర్ అవుతుంది అక్కడికి పొంగనే. పొంగులేటిని కొట్టదు, ఓవైసీని కొట్టదు, ఇంకొక సినిమా యాక్టర్ను కొట్టదు, లేకుంటే ఇంకొక నాయకుని కొట్టదు. నాగార్జున కొట్టినట్టు చేసిరు బుచ్చన్న. అది ఇట్లా 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 అని మళ్ళీ వెనుకొచ్చారు. ఇప్పుడు చూడండి, పోయి మీరు ఒక్కసారి పోయి వీడియో తీసుకొని పోండి, మళ్ళీ పునర్నిర్మాణం అయిపోయింది, రీకన్స్ట్రక్షన్ అయిపోయింది. హైస్టీస్ పేదవాళ్ళకి మాత్రం కూలి ఎంత ఇబ్బందులు పడుతున్నారు. నిన్న ఒక అపార్ట్మెంట్లో నోటీసులు ఇచ్చి మీరు ఖాళీ చేయమంటే కరెంటు బంద్ చేసారు బుచ్చన్న. లిఫ్ట్లు ఎట్లా తీసుకురావాలి బుచ్చన్న? మంచమో ఉంటుంది, బెడ్డో ఉంటుంది, ఏవో ఉంటాయి. ఇంత దుర్మార్గం బుచ్చన్న. కరెంటు బంద్ చేసి నువ్వు 2 గంటలు, 2 రోజులు టైం ఇస్తే నీ కొంపలేం మునిగిపోతుంది. ఇప్పుడు ఏమైనా వరదలు వచ్చి కొట్టుకపోతుంది హైదరాబాద్? అంటే మానవీయ కోణం లేకుండా చేస్తున్నారు బుచ్చన్న. కానీ కొందరు ఏమంటారంటే, ఉదాహరణకు మన బతుకమ్మ కుంట ఉంది, బతుకమ్మ కుంట దాన్ని పునరుజ్జీవింపజేసిన తర్వాత అక్కడ జనాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సందర్భాలలో ఇప్పుడు అక్కడక్కడ చెరువులో కొన్ని వీడియోలు వస్తున్నాయి. బీఆర్ఎస్ చేయలేకపోయింది, ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది, దాన్ని బీఆర్ఎస్ నాకు డైజెస్ట్ చేసుకోవడం లేదు అని ఒక వాదన. నేను బుచ్చన్న నేనేమంటున్నా, మీరు చెప్పినట్టు ఆ కుంటనో ఈ కుంటనో మంచిగా చేసి ప్రజలకు అంకితం చేసో ప్రజల అవసరాలకు చేస్తే డెఫినెట్గా స్వాగతించాలి. అటువంటి వాటిని మనం చెయ్యొద్దు. కానీ ఏం చేస్తున్నారంటే, జరుగుతున్న విధ్వంసం ఎక్కువ, జరుగుతున్న వికాసం తక్కువ అయిపోయింది. ఇక్కడ విధ్వంసం ఎక్కువ పాలలో ఉండడం వల్ల, వికాసం తక్కువ పాలలో ఉండడం వల్ల హైడ్రా అనేటువంటి ఒక భూతం అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయిపోయింది ఇక ప్రజలకు. అసలు రియల్ ఎస్టేట్ ఎందుకు పడిపోయింది బుచ్చన్న హైదరాబాద్లో? ఒక్కసారి మీరు చూడండి, రిజిస్ట్రేషన్లు పడిపోయినాయి, ఆక్యుపేషన్ పడిపోయింది, ఇళ్ళ ప్లాట్ల ధరలు తగ్గిపోయినాయి. కారణం ఏంది? కేవలం హైడ్రానే. హైడ్రా భూతం పేరు మీద బ్లాక్ మెయిల్ రాజకీయాలు నడుస్తున్నాయి. నీకు హైడ్రా క్లియరెన్స్ ఇప్పిస్తాను డబ్బులు వసూలు చేసే గ్యాంగులు జోరు ఎక్కువైపోయినాయి. ఎస్ఎఫ్టీకి ఇంత రేటు అని చెప్పి తీసుకునే గ్యాంగులు ఎక్కువైపోయినాయి. దీని వెనుక పెద్ద బిజినెస్ నడుస్తుంది బుచ్చన్న. ఎవరు చేస్తున్నారు బిజినెస్? అధికారులు, స్వచ్ఛంగా అధికారులు చేస్తున్నారు, అధికార పార్టీ చేస్తున్నది. మీరు పోయి ఏ ఒక్క బిల్డర్ అన్నా అంతరంగానే ఆవిష్కరించండి. మీరు ఒక 10 ఫ్లోర్లు కట్టిన బిల్డర్ దగ్గరికి పోయి మీరు అడగండి. నేనేం చెప్పా, నేను 100% ఇవాళ ఎస్ఎఫ్టీకి డబ్బులు ఇవ్వకుండా పర్మిషన్ వచ్చేటువంటి అవకాశమే లేదు. ఎస్ఎఫ్టీ మీద డబ్బులు వసూలు చేస్తున్నారు. 80 రూపాయల నుంచి 150 రూపాయల రేట్ నడుస్తుంది బుచ్చన్న ఇవాళ. లంచము. ఒక ఏది మల్టీ టవర్స్కు సంబంధించినటువంటి ఒక బిల్డింగ్ కట్టాలంటే 100 కోట్లు ప్రభుత్వానికి, 20 కోట్లు జిహెచ్ఎంసీ అధికారులకని ఇవాళ ఎక్కడ పోతే అక్కడ చెప్తున్నారు. మెనూ రేట్ల రూపంలో కోట్ల రూపాయలు మెనూ చెప్తున్నారు. హోటళ్ళలో పోతే మనకు మెనూ ఉంటుంది కదా, ఇవి కొన్ని ఇచ్చి నేను చెప్తున్నాను బుచ్చన్న. నేను ఏమంటున్నా, నేను విన్నై చెప్తున్నా. నేను ఇచ్చినోని కాదు, నేను చూసినోని కాదు. అంటే రకరకాల వ్యక్తుల నుండి మాకు వచ్చే సమాచారం ఉంటుంది కదా. అవును. ఎందుకు పడిపోతున్నాయి ఇంత రియల్ ఎస్టేట్ ధరలు? అంటే ప్రభుత్వం మీద ఇంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి ఇవి సరి చేసుకోవాలి. ప్రత్యామ్నాయం మీరు అన్నట్టు ఒక్కొక్కసారి
ప్రోగ్రెసివ్ స్టేట్ కంటే ఫ్యూడలిజాన్ని ఎన్నుకుంటారు. ఎందుకు? అంటే రాజులు ఇతర గతంలో ప్రజలకు ఏమైనా కష్టాలు ఉన్నాయని చెప్పి ఓ ఛాయ్ హోటల్కి పోయి మారువేషంలో పోయి చూసి అడిగేదట. ఫ్యూడలిస్టిక్ కంట్రీలలో కూడా ప్రజల పట్ల సోయి ఉండేది. కానీ భారత ప్రజాస్వామ్యంలో, ప్రజాస్వామ్య దేశంలో అటువంటి సోయి ఉన్నదా బుచ్చన్న? కనబడుతున్నదా మనకి ఈ ప్రభుత్వాలలో? అంటే వీటిని మనము సీరియస్గా, నేను ఎందుకు ప్రత్యామ్నాయమే కేసీఆర్ కావాలని అనుకుంటున్నారంటే నేను ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. ఇలా ప్రత్యామ్నాయం అని అనుకున్నటువంటి ఏదైతే ప్రత్యామ్నాయాన్ని ప్రజలు ఎన్నుకున్నారో ఆ ప్రత్యామ్నాయం ప్రజలకు ఒక పెనుభారంగా మారింది. నేను ఒక మాట చెప్తాను మీకు సందర్భంలో. కేసీఆర్ కావాలని అనుకుంటున్నారు ఎందుకు పదే పదే అంటున్నారు కదా. రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మంత్రివర్గ విస్తరణ చేయలేదు. రెండోసారి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ కలవడం తగ్గింది అనేది, సచివాలయం రావడం ఆగి, ఇవన్నీ ఎంత లేదన్నా మామూలు ప్రజలకు, అంటే మామూలు ప్రజలు అంటే వారి వారి వృత్తుల్లో నిత్యం జీవన వ్యవహారంలో బిజీగా ఉండేవారు మినాయిస్తే మిగతా వారు గమనిస్తారు కదా. అరే ఓట్లేసిన నాయకుడు, తమకు ఇష్టమైన నాయకుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు ప్రజల్లో కనబడాలి కదా. కనబడి వినబడకుండా నువ్వు ఎంత చేస్తే ఏమిటి? బుచ్చన్న ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ అయిపోయిందా బుచ్చన్న? 2.5 సంవత్సరాలు అయింది. మంత్రివర్గాల ఖాళీలు లేవా బుచ్చన్న? ఎవరు మాట్లాడరు బుచ్చన్నవి. అంటే కేసీఆర్ చేసినద్దు వాటినే భూతద్దంలో వెతికేటువంటి ఒక కొత్త మంత్రి సంప్రదాయం తప్ప ఎవరు లేరు కదా. 6 నెలల వరకు, 3 నెలలే బుచ్చన్న. మహమూద్ అలీ తనతో పాటు ప్రమాణ స్వీకారం చేసిండు. తర్వాత 3 నెలలకు మంత్రివర్గం అయింది. 6 నెలలు లేరు. రేవంత్ రెడ్డి పరిపాలన ఈ మొన్నటి వరకు కూడా లేడు. మొన్న అందరూ ఒత్తిడి తెచ్చినాక 2 మంత్రులు తీసుకున్నాడు. ఎందుకు ఖాళీలు పెట్టిండు బుచ్చన్న? ఓ జాతీయ పార్టీ కదా. అంటే నేను ఏమంటున్నా, ఒక్కొక్కసారి అది ప్రామాణికమా? సరే మంత్రివర్గం కూర్పు చేసిండు, అయిపోయింది. ఇప్పుడు ఏమంటున్నా, రేవంత్ రెడ్డి రోజు దొరుకుతుండా ప్రజలకు? ఇప్పుడు నువ్వు పోయి కలవగలుగుతావా? నేను పోయి కలవగలుగుతాను బుచ్చన్న ముఖ్యమంత్రిని? చెప్పండి స్వేచ్ఛగా. కలవడు. అంటే ఇది ఒక కేసీఆర్ను మాత్రమే ఎందుకు ఇస్తారంటే ఉద్యమంలో ఉన్నాడు కాబట్టి, ఆయన మనవాడు అనుకుంటున్నాడు కాబట్టి కేసీఆర్ ఉంటుంది కదా, ఉంటుంది ఆ తేడా ఉంటుంది. ప్రజలలో ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజా ఆలోచనలో ఉంటాడు బుచ్చన్న. ఆయన ఎన్నడూ సుఖాలు కోరుకోడు, లగ్జీరియస్ కోరుకోడు, పెద్ద ఏవో నాకు ఉండాలి, కిరీటాలు ఉండాలి, అవి ఉండాలని కోరుకోడు. ఆయన జీవితం సాదాసీదా. 10 మందితో అన్నం తినాలని చూస్తాడు, 10 మందితో మాట్లాడాలని చూస్తాడు, 10 మందితో కన్సర్న్ వెలిబుస్తాడు. అసలు ఆయనతో ఒక్కసారి మనం జర్నీ చేస్తే ఆయనకు ఉండేటువంటి విషయాల పట్ల మనకు ఒక రకమైన ఉత్ప్రేరణ కలుగుతుంది. నేను ఏమంటున్నా, కేసీఆర్ గారు నిజంగా కలవాలి. మీరు అన్నట్టు ఇంకెక్కువ కలిస్తే మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నా. కేసీఆర్ ఎక్కువ కలవడం వల్ల సమాజానికి మంచిది నేను కూడా అనుకుంటున్నా. కేసీఆర్ ఎంత ఎక్కువ మందిని కలిస్తే ఆయనకు అన్ని ఆలోచనలు సంఘర్షించే ఒక అద్భుతమైనటువంటి ఆలోచన వస్తుంది కేసీఆర్ గారికి. రావాలని అనుకుందాం. కానీ ఒకటి ఇక్కడ నేను గమనిస్తున్న విషయాలు, మొత్తం భారతదేశ రాజకీయాలలో ఎవరిని కలిసిన వార్త, కలవకున్న వార్త, మాట్లాడిన వార్త, మాట్లాడకున్న వార్త, ఆయన ఏమైనా చేసిన వార్త, చేయకున్న వార్త, ఈ తరహా రాజకీయ నాయకుడు ఉంది కదా ఆయనకు. ఎందుకు వచ్చిందంటారు? మీరు 20-30 ఏళ్ళుగా కలిసే ఉన్నారు కదా, ఎందుకు వచ్చిందంటారు? అంటే కేసీఆర్ గారు అన్నట్టు ఆయనతోనే ఏదైనా సాధ్యమవుతుందనే ఒక అచంచల విశ్వాసం వచ్చారు. ఆయన కల్పించిండు. అట్లా ఆయన కల్పించిండు. అంటే కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి కనబడకపోతే ఎవడు అడిగాడు, కలిస్తే ఎవడు అడిగాడు. ఇంకొక కిరణ్ కుమార్ రెడ్డి అంటాడో ముఖ్యమంత్రి చేసిపోయాడు, ఉన్నాడో లేడో ఏమని తెలియదు. అంతకుముందు ఇంకెవరో ముఖ్యమంత్రి చేసారు. వాళ్ళని జ్ఞాపకం పెట్టుకునేటువంటి పరిస్థితి ప్రజలకు లేదు. కారణం ఏంటంటే వ్యక్తుల పట్ల విశ్వాసం, అచంచల విశ్వాసం. కేసీఆర్ అనేట ఆయన కేసీఆర్ ఆయన కలిస్తే, కేసీఆర్ ఉంటే ఇది చేస్తాడు. ఆయన మౌనంగా ఉంటే ఏదో దీర్ఘ ఆలోచనలో ఉండడానికి ప్రజలే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఏదో భవిష్యత్ తరాల కోసం ఆలోచిస్తారు. అంటే ప్రజలకు కేసీఆర్ పట్ల ఉన్నటువంటి అచంచల ఆత్మవిశ్వాసమే అట్లా చర్చకు దారితీస్తుంది. అది అంటే కేసీఆర్ గారు ఏం చేయకుండా ఆయన ఏదో ఆలోచిస్తున్నారంటే ప్రజలే నిర్ణయం చేసుకుంటారు. ఆయన మౌనంగా ఉన్నాడంటే రేపటి యుద్ధానికి తయారవుతుండని వీళ్ళే చెప్తారు. అంటే కేసీఆర్ దగ్గర అటువంటి స్ట్రాటజిక్ పవర్ ఉన్నదనేటువంటి విషయం సమాజంలో పర్కులేట్ అయిపోయింది బుచ్చన్న. ఇవాళ ఆయన 2 సంవత్సరాల తర్వాత అంటే వస్తున్నాడు అని ప్రజలే మొదలు ఊగిపోతారు. మన జగిత్యాల మీటింగ్ పోయిండు, ఎంత గొప్ప రెస్పాన్స్ వచ్చింది బుచ్చన్న. మనం చూసినాం. దాదాపు 1,00,000 మంది వరకు వచ్చి ఉంటారు. అంటే అంత స్వచ్ఛందంగా పార్టీ వైపు నుంచి మొబిలైజేషన్ లేదు, స్వచ్ఛందంగా చూడడానికి వచ్చారు. గ్రౌండ్ చిన్నది, మొత్తం ఊరంతా నిలబడి బయట రోడ్ల మీద పెట్టి చూసిండ్రు. కాబట్టి నేను ఏమంటాను, ఆయన మాట్లాడుతుంటే
ప్రజలందరూ చాలా కనెక్టివిటీ. కేసీఆర్ అంటే ఏంటంటే ప్రజలకు ఉండే ఒక ఎమోషన్, ఒక బాండింగ్, ఒక ఉద్యమ బంధం. కేసీఆర్ అనగానే ప్రజలకు ఏర్పడేటువంటి ఒక ఏమంటాం అది, ఒక ఉత్సాహం, ఒక శక్తి. పార్టీ ఏర్పడి 25 ఏళ్ళు పూర్తి 26 మంచి అద్భుతమైన అవకాశాన్ని తెలంగాణ ప్రజలు ఆకాశానికి ఎదిగేంత అవకాశం ఇచ్చిన దాన్ని కొన్ని పొరపాట్లు బీఆర్ఎస్కు నష్టం చేసినాయి, స్వయంకృత అపరాధం అని కొందరు అంటున్నారు. మీరు అంగీకరిస్తారా? అంటే ఎప్పటికీ అధికారంలో ఉండడం అనేటువంటిది అని ఎందుకు కోరుకుంటారో నాకు అర్థం కాదు. అధికారంలో ఉండడమే పరమావధి కాదు కదా బుచ్చన్న, ప్రామాణికం కూడా కాదు. ప్రతిపక్షంలో ఉండడం కూడా ఒక సవాలే. ఇవాళ నిజంగానే మేము సంతోషపడుతున్నాం 5 ఏళ్ళు ప్రతిపక్షంగా రావడం అనేది. ఎల్లకాలం పవర్లో ఉంటే ఏం తెలుస్తుంది బుచ్చన్న? చుట్టూ ఉన్న అధికారులు, బ్యూరోక్రసీ, చట్టంలో ఇమిడిపోతాం. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఆ చట్టాలను, ముళ్లను విడదీసేటువంటి ఒక గొప్ప విజ్ఞానం ఆవహించిపోతుంది. ఇలా మేము ప్రతిపక్షంలో ఉన్నందుకు బాధపడతలేం బుచ్చన్న. డెఫినెట్గా చాలామంది అంటారు కేసీఆర్ గారు ఇంకా ఉండేది మా స్వయంకృత అపరాధమే. కొన్ని తప్పులు చేయడం వల్ల, కొంతమందిని మెప్పించకపోవడం వల్ల, కొందరిని సాటిస్ఫై చేయలేకపోవడం వల్ల, కొన్ని పథకాలు సరైనటువంటి రీతిలో ఇంప్లిమెంట్ కాకపోవడం వల్ల ప్రజలు ఇంకొక పార్టీని ఎన్నుకోవచ్చు. అంత మాత్రాన ఇది మేమేదో నేరం చేసినట్టు, ఏదో కుంగిపోయినట్టు అనేటువంటిది రాజకీయ పార్టీలో అట్లా అనుకోవడం కరెక్ట్ కాదు బుచ్చన్న. కేసీఆర్ కుటుంబము ప్లస్ మైనస్ రాజకీయాలు? ప్లస్. ఎందుకు మైనస్ అవుతుంది బుచ్చన్న? ఒక కుటుంబం ఎప్పుడు భారం అవుతుంది అంటే, కేసీఆర్ గారు ఒక్కడే రాజనీతిజ్ఞుడై ఉండి ఆయన పేరు మీద బతికే కుటుంబం పెద్దది ఉంటే నిజంగానే భారం. కానీ కేసీఆర్ కుటుంబం అట్లా కాదు కదా. కేసీఆర్ కుటుంబం అంటేనే ఆయనకు ఉన్నదే ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. సరే, కవిత గారు ఇటీవల కొన్ని రాజకీయ విభేదాల వల్ల పక్కకు పోవచ్చు. అంత మాత్రాన మేము ఆమె ఏదో అని ఒక రాజకీయపరమైన విమర్శ చేయడానికి మేమేం సాహసించం. కానీ కేటీఆర్ గారు ఎంత అద్భుతమైన నాయకుడు అంటే, బహుళజాతి సంస్థల్ని సిరిసిల్ల నుంచి సిలికాన్ వరకు డిఫరెంట్ మైండ్స్ ఉన్నటువంటి వాళ్ళని కూడా మెప్పించగలటువంటి గొప్ప నాయకుడు హరీష్ రావు గారు. బీఆర్ఎస్కు దొరికిన ఒక ఆనిముత్యం బుచ్చన్న. ఇంతమంది లక్షలాది మంది ప్రజల్ని మాస్ లీడర్గా ఆయన చేస్తున్నటువంటి పనులు కానీ, కష్టాలు ఇవ్వాలి. ఆర్టీసీ స్ట్రైక్ జరుగుతుందంటే దాని వెనుక హరీష్ రావు ఉన్నాడు అంటాడు. గురుకుల విద్యార్థులకు ఉద్యమం జరుగుతుంటే దాని వెనుక హరీష్ రావు ఉన్నాడు అంటాడు. ఏది కొత్తవాళ్ళగూడలో మైనింగ్ ఉన్నదంటే దాని వెనుక హరీష్ రావు ఉన్నాడు అంటారు. లేకుండా లగచర్ల భూముల విషయం ఉంటే దాని వెనుక హరీష్ రావు. అన్ని హరీష్ రావే కుట్ర చేస్తుంటారు. అంటే దీన్ని బట్టి ఏమనిపిస్తుంది మనకు బుచ్చన్న అంటే, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ అయినా హరీష్ అయినా ఏ సమస్యలు ఎక్కడుంటే అక్కడ ఉంటారు. సమస్యలలో నిలబడేటువంటి గొప్ప నాయకులు కేటీఆర్ హరీష్ రావు అనే పేరు వచ్చింది కదా ప్రజలలో. కేసీఆర్ మీద ఆధారపడి వాళ్ళ రాజకీయ జీవితం చేసుకోలేదు. వాళ్ళు స్వతహాగా ఎదిగినరు, స్వతహాగా ప్రజల్లో పోయినరు. అనేక సార్లు 5-6 సార్లు గెలవడం మామూలు విషయం. ఎమ్మెల్యేగా హరీష్ రావు 7 సార్లు. స్వయం శక్తి ఉండాల్సిందే. ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు బహుశా మీ అధినేత నుంచి ఎలాంటి మెసేజ్ ఉండవచ్చు? తప్పకుండా. అంటే తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వారికి అందరికి కూడా కేసీఆర్ ఇచ్చే పిలుపు ఏంటంటే, పార్టీని బలోపేతం చేసుకుందాం, పార్టీ నిర్మాణం చేసుకుందాం. ఇప్పుడు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యతగా మెలుగుదాం, రాజీ లేని పోరాటం చేద్దాం. భవిష్యత్తులో వచ్చేటువంటి సమస్యలను మనం అధికారంలోకి వస్తే వాటి పరిష్కారం కోసం ఒక ఎజెండా తయారు చేసుకుందాం. ఎవ్వరూ ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. పార్టీ మనల్ని కాపాడుకుంటుంది మిమ్మల్ని అనేటువంటి ఒక విశ్వాసం క్యాడర్కి ఇవ్వదలుచుకున్నాడు. ప్రజలకి మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు తాత్కాలికమే, మీ సమస్యల పరిష్కారం కోసం ఒక దండు కదులుతున్నది, ఈ దండు మీద మీరు విశ్వాసం పెట్టండి అని ఒక భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. భారత రాష్ట్ర సమితి భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి, వర్ధమాన రాజకీయాలపైన వారి అభిప్రాయం ఏమిటి, ఈ అంశాలకు సంబంధించి వారి విశ్లేషణ ఇది. థ్యాంక్ యూ.